అడుక్కునే వాళ్ళు కనబడితే ఒక రూపాయి బిచ్చమేస్తే అదేదో మంచి చేసినట్టు అని అయ్యో మానవత్వం చూపెట్టారంటాం. కానీ అట్లా అడుక్కునే వాళ్ళకి బిచ్చమేస్తే అరెస్ట్ చేసి ఏడాది జైలు శిక్ష వేసేటటువంటి చట్టం కింద ఒక అతను అరెస్ట్ అయ్యాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గుడి ఎదుట ఉన్న ఓ యాచకురాలికి బిచ్చం వేసిన వ్యక్తి మీద పోలీసులు కేసు పెట్టారు. భిక్షాట నిరోధక బృందం అధికారి ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద గురువారం కేసు నమోదైంది. కోర్టులో ఈ నేరం రుజువైతే దాతకు ఏడాది వరకు జైలు శిక్ష లేదా 5,000 రూపాయల జరిమానా లేదా రెండు కలిపి విధించే అవకాశం ఉంది. ఇండోర్ని దేశంలో కల తొలి యాచకరహిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్థానిక అధికార యంత్రాంగం జనవరి 1 నుంచే బిచ్చం వేయడం స్వీకరించడాన్ని నిషేధించింది. పలువురు బిచ్చగాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు. నగరంలో ఎక్కడైనా భిక్షాటం జరుగుతున్న సమాచారం ఇస్తే 1,000 రూపాయలు బహుమతి ప్రకటించారు. గత 3 వారాలుగా నగరంలో చాలామంది ఈ రివార్డులు అందుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలను యాచకరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ 10 నగరాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. ఇండోర్తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. అడుక్కునే వాళ్ళకి డబ్బులేస్తే శిక్షిస్తారు.